శ్రావణ సంధ్య అనేది జెమినీ టీవీ చేస్తున్నాను చాలాసార్లు మీతో చెప్పాను. ఇక్కడ షూటింగ్ హడావిడి జెమినీ టీవీలో 2:30కి వస్తుందమ్మా. అది చాలాసార్లు అనౌన్స్ చేశాను నేను. షూటింగ్ ఉంది ఈరోజు. షూటింగ్కి వచ్చి ఇక్కడ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు కూడా వ్యూవర్స్ అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సిస్టర్స్ చూసావన్నా నేనేం చేయలేకపోతున్నాను. క్షమించమ్మా, నేనేం చేయలేకపోతున్నా. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. ఏడకండి నాన్న, ఆ ఇంద్రాణి మీద నేను పగ తీర్చుకుంటాను. నాకు ఆపోజిట్ క్యారెక్టర్ ఆవిడే ఇంద్రాణి క్యారెక్టర్ చూశారు చాలా వరకు. సీరియల్లో మాత్రం బుద్ధిమంతులాగా, బయట నా దగ్గర వరకు బుద్ధిమంతులు ఉంటాడు. అటు పక్కకి వెళ్ళంగానే మళ్ళీ రాక్షసే నా కొడుకుని చంపేసింది. రాక్షసే నా కొడుకుని చంపేసింది. ఏ ఇంద్రాణి, శ్రావణ సంధ్య చాలా బాగా చూస్తున్నారు అందరూ. అలాగనే 1 year పూర్తయింది. నేను చూసిన ఆనందంలో ఆయన మంచి ఫుడ్ ఇష్టం మాత్రం బాగా చెప్తాను నేను. ఫుడ్ గురించి ఏదైనా టాపిక్ వస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సార్ గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ ఫన్నీ గాయ్. సార్ ఎక్కడ ఉంటారో అక్కడ మొత్తం ఫన్ ఉంటుంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ ఈరోజు డిఫరెంట్గా శ్రావణ సంధ్య అనేది జెమినీ టీవీ చేస్తున్నాను చాలాసార్లు మీతో చెప్పాను. ఇక్కడ షూటింగ్ హడావిడి జెమినీ టీవీలో 2:30కి వస్తుందమ్మా. అది చాలాసార్లు అనౌన్స్ చేశాను నేను. షూటింగ్ ఉంది ఈరోజు. షూటింగ్కి వచ్చి ఇక్కడ హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు కూడా వ్యూవర్స్ అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సిస్టర్స్ ఒకసారి చూద్దాం షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి. చాలా షూటింగ్లు చూసుంటారు మీరు కూడా. నా షూటింగ్ హడావిడి ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి వాచ్ చేయండి, బ్లెస్ చేయండి. ఆ సీరియల్ తప్పకుండా చూడాలనుకుంటున్నాను అందరూ. మధ్యాహ్నం 2:30కి అమ్మ జెమినీ టీవీ. ఎనీవే ఆ షూటింగ్ హడావిడి చూద్దాం రండి. చూసావన్నా అలా ఉండండి, అంతే అలా ఉన్నారు. డైలాగ్ చెప్పు. ఆనందరావు గారు, కంట్రోల్. చట్టపరంగా మేము విచారిస్తాం. చట్టపరంగా మేము విచారిస్తాం. ఎస్ఐ గారు ముందు చంపించిన ఈ ఇంద్రాణిని చూస్తుంటే ఇంద్రాణి గారు ఒక్క నిమిషం చూసావమ్మా ఆయన డైలాగ్. రాజేష్ చనిపోక ముందు విశ్వ వెళ్ళిపోతాను, రగిలిపోతున్నా ఉన్నా. ఎస్ఐ గారు ఇప్పుడే వస్తాను. నేనేం చేయలేకపోతున్నాను. క్షమించమ్మా, నేనేం చేయలేకపోతున్నా. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. ఏడకండి నాన్న, ఆ ఇంద్రాణి మీద నేను పగ తీర్చుకుంటాను. చూడండి ఇంద్రాణి గారు, విశ్వ నువ్వు లేట్ కదా.
శ్రావణ సంధ్య అనే సీరియల్ నేను చేస్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను. మధ్యాహ్నం జెమినీ టీవీలో 2:30కి వస్తుంది. అలాగే నాకు ఆపోజిట్ క్యారెక్టర్ ఆవిడే, ఇంద్రాణి క్యారెక్టర్ చూశారు చాలా వరకు. బెంగళూరు ఆవిడది, బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేయటం. ఇది ఒక సీరియలే కాదు, ఇంకొక మగువ అనే సీరియల్ కూడా ఒకటి యాక్ట్ చేస్తారు తను, అది కూడా మా టీవీలో వస్తుంది. మంచి పేరుంది. తెలుగు కూడా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నట్టున్నారు. తెలుగు కొంచెం తప్పుగా మాట్లాడొచ్చో కానీ కరెక్ట్గా మాట్లాడతారు. ఎనీవే సీరియల్ వరకు వస్తే విలన్స్ ఇద్దరం, బయట వచ్చేసి మంచి ఫ్రెండ్లీ నేచరు, మంచి వ్యక్తి. యాక్చువల్గా షూటింగ్లోకి నేను వచ్చానంటే ఎవరితో మాట్లాడను, నా పాటికి నేను చేరేసి కూర్చుంటే ఎవరైనా అడిగితే చూడండి ఎవరితో మాట్లాడను. ఎందుకు నేను చూడగానే ఏదో ఒక సొంత మనిషిని చూస్తున్నట్టుగా అందరితోటి హ్యాపీగా ఉంటాను. బట్ కొంచెం అది ఏజ్ వల్ల లేకపోతే వాళ్ళతో నాకు మాట్లాడటం ఇష్టం లేక అనేది కాదు, కానీ కొంచెం నా పాటిగా కూర్చోవటం, నా ఫోన్ కాల్ చూసుకోవటం. ఎనీవే ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మా మిస్సెస్ పేరు కూడా సంధ్యానే, ఈవిడి పేరు సంధ్యానే. ఇప్పుడే చెప్తున్నా మీకు. మా సంధ్య తెలుసు కదా, ఈవిడి పేరు సంధ్యానే. సంధ్య అందరికీ తెలుసు. నమస్తే ఎల్లరిಗೂ నమస్తే. ఒక మంచి మాటలు ఛానల్ గురించి, మాది స్ట్రైకర్స్ ఛానల్. హ్యాపీగా ఉంది. ఓకే గుడ్. చేయడానికి అన్ని ఫుడ్స్ నాకు నచ్చుతుంది ఎందుకంటే నేను నాన్ వెజ్ ప్రియా. ఓకే, సో అందుకే నేను కూడా వాచ్ చేస్తున్నాను. మీ చూసి నేర్చుకోండి, మనంతా కలిసి చేద్దాం త్వరలో. మళ్ళీ యూట్యూబ్ కూడా రావాలి మీరు. మీకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఈ సీరియల్ కానివ్వండి, నెక్స్ట్ మగువా సీరియల్లో కానివ్వండి, మంచి గుర్తింపు ఉంది. దీని ద్వారా ప్రత్యేకించి చాలామంది ఆర్టిస్టులు చేస్తున్నారు ఇప్పుడు. యూట్యూబ్ అనేది మ్యాక్సిమం అందరూ చేస్తున్నారు. మీరు త్వరలో ఎంటర్ అవుతారు, డెఫినెట్గా వస్తారు. అది కూడా మన గ్రూప్ ద్వారానే వస్తారు. ఈవిడ మా గురించి ఏమైనా మంచి 4 మాటలు ఏమైనా చెప్పగలరా? ఏమైనా మంచిగా బ్యాడ్గా వద్దు. మంచి వాళ్ళే, ఎలా చెప్తే కూడా మంచి వాళ్ళే. అంతే అంతే, చూడడానికి కూడా మంచి వాళ్ళే, హార్ట్లో కూడా మంచి వాళ్ళే. అది అందుకంటే ఎక్కువ తెలుగు మాట్లాడొద్దు. ఎనీవే మా షూటింగ్ అంతా మీకు చూపించాలి. ఇక్కడ మా షూటింగ్ చాలా హడావుడి. సినిమాకి దీనికి ఎంతో చిన్న లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది అంతేనమ్మా. 2 ఈక్వల్లే. ప్రొడక్షన్ వ్యాన్స్ దగ్గర నుంచి లైట్స్, కెమెరా, డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామ్యాన్, కెమెరా అసిస్టెంట్స్, ఎవ్రీథింగ్, సెట్ బాయ్స్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ సినిమాకి ఈక్వల్గానే ఉంటుంది. అదే చిన్న టీవీ మీడియా అని స్క్రీన్, పెద్ద బిగ్ స్క్రీన్ అని ఏం తేడా ఉండదు. ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి కూడా. దీంట్లో యాక్ట్ చేస్తున్నారు, దాంట్లో యాక్ట్ చేస్తున్నారు, మినీ మూవీ చేస్తున్నారు చాలామంది. వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కూడా మొన్న మధ్యన ఒక సిరీస్ చేశారు, రాణా. ఇక చిన్న పెద్ద అనేది ఏమి లేదు, ఆర్టిస్టులు అందరూ కంబైండ్ అయిపోయారు. ఎనీవే ఇక్కడికి వచ్చారంటే మాత్రం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటుంది. కదా అందుకే ఇంత హ్యాపీ. నిజంగా నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఇక్కడికి వస్తేనే అలాగుంటాను. ముఖ్యంగా నేను ఒక వాళ్ళు ఇలాగుంటే ఆ సెట్ ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్గా నాకు నిజంగా చెప్తున్నా, ఎవరైనా తిట్టుకున్నా కొట్టుకున్నా ఎందుకు కొట్టుకుంటారు? ఆ ఒక్క 1 మినిట్ మీరు ఆగిపోండి, మైండ్ చేంజ్ అయిపోద్ది. మళ్ళీ ఆ టెన్షన్లో తిట్టుకోవడం, విసురుకోవడం, మళ్ళీ తర్వాత ఏంట్రా బాబా అని చెప్పి చేసి మాట్లాడుకుంటారు. ఆ 1 మినిట్ ఎందుకు టెన్షన్ పడతారు? ఆ 1 మినిట్ మాట్లాడటం మానండి, పోరే దూరంగా వెళ్ళండి. తర్వాత 1 మినిట్ తర్వాత మళ్ళీ కామ్, అంతే కదా. ఆ ఒక్క 1 మినిట్ దెబ్బ కొట్టేస్తుంది మనిషిని. ఇప్పుడు మా హౌస్కి వెళ్తున్నాం, ఇక్కడ పోలీస్ స్టేషన్ సెట్లో మా ఇద్దరు కాంబినేషన్లో జరిగింది ఇప్పుడు దాకా. ఈవిడికి సేమ్ మా శ్రావణ సంధ్య ఇంకొక సెకండ్ కెమెరా జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నారు ఆవిడ. కంగారుకి ఇక్కడ రావటం, అక్కడ పరిగెత్తడం, లేడీస్ జెంట్స్ అని ఉండదమ్మా. యాక్టింగ్ అన్న తర్వాత సీరియల్ చేస్తున్నామంటే పరుగులు తీయాలి, తప్పదు. ఇక కష్టే సుఖే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడతామో అంత సుఖం. ఇదని కాదు, జీవితంలో కూడా కష్టపడటం నేర్చుకోండి. కష్టపడటం అంటే ఊరికినే కాదు, ఏదైనా ఆదాయం చూసుకోండి ముందు. ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్. ఇన్కమ్ కోసం ఎంతైనా కష్టపడవచ్చు. మనం చాలామంది వేస్ట్గా కష్టపడుతుంటారు, అది నేను తప్పని చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను. వేస్ట్గా అయితే వద్దు, వేస్ట్గా కష్టపడాల్సిన పనే లేదు. ₹1 లాభం ఉందంటే మనం ఎంత కష్టాలైనా భరించవచ్చు, తప్పు లేదమ్మా. ఎనీవే థ్యాంక్ యూ. మంచి ఫ్రెండ్ని పరిచయం చేశాను, మై బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అంతకంటే చెప్పలేదు. అంతే. ఓకే, తను షూట్కి వెళ్ళిపోతున్నారు. ఎనీవే ఇంకా వేరే రారా మర్చిపోయాను. వీళ్ళ ఇంకొక సీక్రెట్, వీళ్ళ అబ్బాయి ఈ మా సీరియల్లో ఇప్పుడు దాకా అల్లుళ్ళ పెరిగాడు. ఇదిగో
ఇది ఇలా బుద్ధిమంతులా కనిపిస్తాడు అనుకున్నాడు, సీరియల్లో మాత్రం బుద్ధిమంతులాగా, బయట నా దగ్గర వరకు బుద్ధిమంతులు ఉంటాడు. అటు పక్కకి వెళ్ళంగానే మళ్ళీ బుద్ధిమంతుడే మళ్ళీ సర్టిఫికెట్టా నా కొడుకు కదా. అదే మరి. ఎనివే ఒక మంచి మాటలు అంటే చెప్పు, 4 మాటలు. మైక్ మైక్ మంచి మాట అంటే నీకు తోచిన మాటలు నువ్వు చేస్తా. ఓకే ఎనివే బాబాయ్ నేను ఇచ్చేస్తాడంటే వెనకాల వస్తాడు, కాల్ బ్యాక్ వెనకాల వస్తాడు. ఓకే కారా సరే ఓకే సరే బాయ్ బాయ్. అన్నగారంటే నాకొకటే కాదు, మా సీరియల్ మొత్తం అందరికీ చాలా రెస్పెక్ట్ కన్నా వీ లవ్ హిమ్ ఎ లాట్. ఎందుకంటే అన్న ఆ ఎక్స్పీరియన్స్ అవంతా మా దగ్గర చూపిరనమాట. ఇంకా మాకు క్లోజ్గా ఉంటారు. అరే మాకన్నా ఎందుకు కనపడతారు స్క్రీన్ పైన, ఒకసారి మళ్ళీ కలవాలి సార్ మనం ఇంట్లో. డెఫినెట్గా ఆల్వేస్. అండ్ ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా బాగా ఎక్కువ రీచ్ అయిపోయి ఇంకా మిలియన్స్ వ్యూస్ రావాలి సార్. డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ దిస్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఓకే సార్. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. వీళ్ళు వేరే షూట్కి వెళ్తా అని చెప్పాను కదా, మనదే ఇంకొక కెమెరా. ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. బాయ్ సార్. బాయ్ 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 బాయ్. యాక్షన్. రాలీ ఒక్క వెయిట్ చేస్తున్నాడు. ఇంద్రాణి తీసుకొస్తాను లేదా రాణి చెప్తాను. చూసావన్నా ఇంద్రాణి ఓకే. ఈ రాక్షసే నా కొడుకుని చంపేసింది. ఇంద్రాణి ఇంద్రాణి మర్యాదగా నిజం ఒప్పుకో. ఆనందరావు గారు ప్లీజ్ కూర్చోండి. ఎంతలా నటిస్తుందో చూడండి. ఎస్ అన్నాడు ఆనందరావు గారు. నాకు తెలుసు ఇంద్రాణి. ఓకే ఎనీవే మా డైరెక్టర్ గారు. హాయ్ అండి. హాయ్ ఆడియన్స్. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మాట్లాడాము. అలాగే మా కెమెరామ్యాన్. చిన్న గ్యాప్ సెట్ వాళ్ళంతా సెట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో సరే పక్కొచ్చి కొంచెం 2 వర్డ్స్ చెప్పండి అన్నాను. ఎనీవే మన సీరియల్ గురించి కొంచెం. మన కొడుకుని కూడా రమ్మను. అరే వచ్చాడు మా అబ్బాయి గారు. తమ్ముడు రా. అభి నా తమ్ముడు, నా కొడుకు క్యారెక్టర్ చేస్తాడు దీంట్లో. అభి చెప్పండి డైరెక్టర్. హాయ్ ఫ్రెండ్స్. శ్రావణ సంధ్య చాలా బాగా చూస్తున్నారు అందరూ. అలాగనే 1 ఇయర్ పూర్తయింది. మా ఆనంద్ గారు, రాజేష్ క్యారెక్టర్ కానీ, నాని కెమెరామెన్ కానీ అందరూ మంచి వర్క్ చేస్తున్నారు. అలానే మీకోసం ఇంకా మంచి ఎపిసోడ్లు బాగా చేస్తాము. మీరు కూడా చూసి ఆనందిస్తూ మమ్మల్ని ఆశీర్వదించండి. రేటింగ్ పెంచండి. రేటింగ్ పెంచాలి. మాకు కావాల్సింది ఒకటమ్మా, అందరూ కూడా ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు, అందరూ టీవీ సీరియల్స్ అనగానే చూసేవాళ్ళే, కానీ ప్రత్యేకించి నా కోసం చూడండి, మా కోసం. అందువల్ల మీరు చూడటం వల్ల అవుతుందంటే రేటింగ్ ఆటోమేటిక్గా అదే పెరుగుద్దమ్మా. రేటింగ్ పెంచమని చెప్పాడు కదా మా తమ్ముడు. అంటే మీరు అబ్జర్వ్ ఎప్పుడైతే చూస్తారో ఛానల్ పెట్టి రేటింగ్ పెరిగినట్టే లెక్క. రేటింగ్ పెరుగుతుంటే మేము కూడా ఇంకా ఎనర్జీగా మంచి సీన్లు, మంచి డెప్త్ ఉండేటట్టు, మంచి ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు ఎపిసోడ్ కూడా చేస్తాము. మీరు కూడా చూసి ఆనందించండి, అభిమానించండి. నా గురించి ఒక 4 మాటలు. నా గురించి, విజయ్ గురించి ఏదో ఒకటి. విజయన్న మాకు దాదాపు 25 ఇయర్స్ నుంచి బాగా తెలుసు. మంచి వ్యక్తి. అలానే విలన్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ మా సీరియల్ గుర్తొచ్చేది విజయన్నే.
అందుకని మేము ఈ సీరియల్కి కూడా విజయన్న కావాలని పెట్టుకున్నాము. సినిమాలు కానీ సీరియల్ కానీ మమ్మల్ని ఈ లొకేషన్లో మంచిగా ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఎనర్జిక్గా మార్నింగ్ 9కి వస్తే నైట్ 9 వరకు కూడా ఇస్త్రీ బట్ట ఎలా ఉంటుందో మనిషి కూడా అలాగనే ఎనర్జిక్గా ఉంటాడు. ఈయన చూసే నేను కూడా ఇలా తయారై ఎనర్జిక్గా ఉండి పనిచేస్తుంటాము. మా టీం అంతా అలా అని చెబుతారు. అలానే ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్త తీసుకొని మమ్మల్ని బాగుండాలని, హెల్త్గా ఉండాలని, కరెంట్ షాక్లు ఏవి కూడా తగలకూడదని అందరికి చెప్తూ ఉంటాడు వెనకుండి. ఇలాగ చెప్పే వ్యక్తులు ఇప్పుడు చాలా తక్కువ. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు తప్ప ఎదుటివాడి మంచితనం కోరుకునే మనుషులు చాలా తక్కువ ఉంటారండి. అందుట్లో ఈయన ఒకడు. అందుకని మేము ఈయనంటే చాలా అభిమానం, చాలా లైక్ చేస్తాం. ఆయన ఉండాలని మేము ఇష్టపడతాము. అలాగనే మీరు కూడా ఆయన ఛానల్ కానీ చాలా మంది హరితక్క, రవళక్క, మన జాకీ అన్న వీళ్ళందరూ కూడా మాకు ఇప్పటి నుంచో ఫ్యామిలీలా కలిసి ఉండి, నేను అసిస్టెంట్ దగ్గర నుంచి మెడ్రాస్ నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ నన్ను డైరెక్టర్ అవటానికి కూడా నేను కారణం కూడా ఒక కారణం ఈయన. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కొత్త ప్లాన్లో కూడా వస్తున్నాము. వాటికి కూడా ఆయనే బ్యాక్గ్రౌండ్, నాకు బ్యాక్ బోను. మంచిగా మర్చిపోయాను, ఈయన ఎవరో కాదు, మన పాత డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు తెలుసు అందరికి. ఆయన శిష్యుడు, అది చెప్పలే. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఆయన దగ్గర దాదాపు చాలా సంవత్సరాలు పెళ్లి వరకు 13 ఏళ్ళ దాకా అక్కడే చేయటం జరిగింది. తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఒక చిన్న ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కంటిన్యూ అవుతుంది అతి త్వరలో డెఫినెట్గా. తమ్ముడు నాకు మైక్ ఇవ్వలేదు, మైక్ కావాలా? టైం అయిపోతుంది. నాకు అబ్బాయి క్యారెక్టర్. నా పేరు అభిరామ్. ఈయన్ని ఫస్ట్ మాస్టర్ సినిమాలో చూశాను, అప్పటి నుంచి నేను ఫ్యాన్ ఈయనకి. సో ఈ సీరియల్లో చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఈయన చూడటం మా అదృష్టం, అలాంటి దీంతో కలిసి యాక్ట్ చేయటం. చాలా మంచి పర్సన్. అసలు ఒక సీరియల్ అదే సినిమా యాక్టర్లా ఫీల్ అవ్వరు, మా సొంత బ్రదర్ లాగా ఉంటారు. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఇలాగ ఉండాలి, మేము ఇప్పుడు కలిసి ఎప్పుడు వర్క్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. టైం అయిపోతుంది, ఇంకా చాలా మాట్లాడాలి. షార్ట్ రెడీ. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, మాస్టర్ చూసానని చెప్పాడు కదా, ముఖ్యంగా నా కోసం చిరంజీవి కోసం. చిరంజీవి లేదు నాకు ఇప్పటికీ గుర్తు. హెయిర్ ఏంటి, కళ్ళజోడు, ఆ స్టైల్స్ ఇష్టం. చిరంజీవి గారు ఓకే, పక్కన అది పెట్టేస్తే ఈయన స్పెషల్ మాకు దాంట్లో. ఎందుకంటే ఆ కోడిగుడ్లు పట్టుకునేప్పుడు కానీ, బైక్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ నిజంగా మా తమ్ముడు అందరూ చక్కగా అన్నాన్ని గౌరవిస్తారు అందరితోటి. ఇదే విధంగా మ్యాక్సిమం నేను అదే చెప్తుంటా అందరు వ్యూవర్స్కి నేను చెప్పేది అదే, సరదాగా ఉండటానికి ప్రయత్నించండి. సాడ్గా కూర్చుని మనం ఏదో ఆలోచనలోకి పోయే బదులు దాని నుంచి బయటకు వచ్చేయండి. ఆ సాడ్ నుంచి బయటకు వచ్చి అందరితోటి హ్యాపీగా, మన ఇంటి పక్కన వాళ్ళతో, ఇంటి ఎదురుగుండే వాళ్ళతో, మన ఫ్రెండ్స్ తోటి ఏదో ఒకటి టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని ఫీల్ అయ్యాకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించి చాలా తప్ప ఏం చేయలేం. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. నేను అదే చెప్తా, ఏం జరిగినా మన మంచిగా అది అనుకుంటే లైఫ్లో ఎప్పుడు బాగుంటుంది. నేను అదే ఫీల్ అవుతాను. ఏం జరిగినా మన మంచిగా, మన ప్రాణహాని జరగల, హ్యాపీగా ఉన్నాం చాలు. అంతకంటే హ్యాపీ ఏం కావాలి ఇంకా మనిషికి? రేపు బాగుంటుంది, ఎదురు చూద్దాం, కష్టపడదాం, ఆ ఫలితాన్ని మనం పొందుదాం. అందరూ పొందాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉంది. ఎనీవే మా షూటింగ్ ఎలా చూద్దాం, జరుగుతుంది. ఒక్కొక్కరు మాట్లాడతారు. రింగ్ అవుతుంది, కళ్ళజోడు తీసుకో. అమ్మా అన్న ఇంకా రాలేదు. లేదే, వాడు గుమ్మ ముందు నుంచున్నాడు చూడు. ఆనందరావు వాడు ఇప్పుడిప్పుడే రాడు. రేణుక వాడు ఇప్పుడప్పుడే రాడు. ఇదంతా నీ భ్రమ, ఇదంతా నీ రేణుక. లేదండి
వచ్చేసానమ్మా. వచ్చానమ్మా, నీకోసం వచ్చాను. ఈ అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దురా, ఎమోషన్ అయ్యేది బాగా. నా కొడుకు నాకు కనిపిస్తున్నాడు. ఇదంతా నీ ప్రేమ, ఇదంతా నీ ప్రేమ. లేదండి. కంగారు పడకరా రాజేష్, నేను చూసిన ఆనందంలో ఈ అమ్మ స్లో కోల్పోయిందంటే కాసేపు ఆగు. నేను వచ్చేసాను. లేమ్మా, లేమ్మా. ఆనందం. నువ్వు మా కళ్ళెదురుగా ఉంటే అంతే చాలు. నువ్వు మా కళ్ళెదురుగా ఉంటే అదే చాలు. మిమ్మల్ని చూస్తూ బతికేస్తాం, మిమ్మల్ని చూస్తూ బతికేస్తాం. ఓకే అండి, ఇందాక దాకా చాలామంది మాట్లాడారు, చూస్తారు కదా. ఇప్పుడు మా ఇంటికి వచ్చామన్నమాట. మా ఇంట్లో మా మిస్సెస్ క్యారెక్టర్ చేస్తుంది, ఆవిడ నా కూతురు క్యారెక్టర్ చేస్తుంది. బెంగళూరు నుంచి వచ్చిన తను. ఈ సీరియల్ గురించి మా హడావిడిలో ఈ సీరియల్ గురించి చెప్తారు, నా గురించి ఒక 4 మంచి మాటలు చెప్తారు. మీతోటి మంచి మాటలే చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అది కరెక్ట్ కదా, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఓకే ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. నేనైతే నా గురించి అందరికి తెలిసిందే, మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. రియల్లీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఫన్గా ఉంటుంది. చూసారనుకుంటా. ఫన్ ఉండేది అనే దానికంటే నేను ఎక్కడుంటే అక్కడే ఫన్ ఉంటుంది. ఇది మాత్రం కరెక్టే, డెఫినెట్గా. నీరసంగా కూర్చోవాళ్ళు కూడా లేపుతాను వెళ్ళి. లేదు ఎనీవే, వీళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, వినండి వ్యూవర్స్. కూర్చుంటావా, మాట్లాడు కొంచెం మన ఛానల్ గురించి. ప్లీజ్ మీరు షార్ట్ చేసుకోండి ఈ లోపల. అంతే. సో ఇవాళ నేను విజయ్ గారి ఛానల్లో నేను వచ్చేసాను. దిస్ ఈజ్ ప్రత్యూష. మీకు తెలిసి ఉండొచ్చు, అక్కడక్కడ అందరి వ్లాగ్స్లో కనిపిస్తూనే ఉంటాను మ్యాక్సిమం. సో మాకైతే ఈ షూట్కి వస్తే శ్రావణ సంధ్య అంటే మ్యాక్సిమం నాకైతే కొంచెం చాలా స్లీప్ టైం ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ సీన్సే జరుగుతూ ఉంటాయి. అండ్ విజయ్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన మంచి ఫుడ్ ఇష్టం మాత్రం బాగా చెప్తాను నేను. ఫుడ్ గురించి ఏదైనా టాపిక్ వస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ చాలా జోవియల్గా, అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ అయినా బట్ అలా ఎప్పుడూ ఉండరు. చాలా సరదాగా అంటే కూల్గా ఉంటారు అనమాట. బట్ ఒక్కటే ఏంటంటే ఆయన వచ్చారంటే ఫస్ట్ ఆయన పంపించేస్తారు, తర్వాత మా సీన్స్ మా క్లోజులు చేస్తారు, అదే బాధ. అదర్వైజ్ ఆల్ కూల్, బాగా జరుగుతూ ఉంటుంది. చాలా ఫన్, మీరు ఆల్మోస్ట్ చూసే ఉండొచ్చు. సెట్ మొత్తంలో ఫన్ హ్యాపీగా. మా డైరెక్టర్ సార్ కూడా అంతే కూల్గా ఉంటారు, చిల్ అవుతాం అనమాట మేము షూట్కి వచ్చి. సో ఆబ్వియస్లీ ఎందుకంటే మనం ఇంట్లో కంటే ఎక్కువ షూట్లోనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీ కంటే ఎక్కువ మనం షూటింగ్ ఫ్యామిలీ వాళ్ళతో ఎక్కువ ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటాము. మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుందన్నమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ నా కూతురు అన్నారు కదా, కూతురు మాట్లాడుతుంది. ಹಾಯ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.
ఏంటి ఇది కన్నడలో మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చూస్తున్నారా? కన్నడ అమ్మాయి అండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య. శ్రావణ సంధ్య గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ సీరియల్ అన్నమాట. సో ఇప్పుడిప్పుడు కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను. ఐ హోప్ ఏది మిస్టేక్ లేకుండా మాట్లాడతాను అని. అండ్ సార్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ వెరీ ఫన్నీ గాయ్. సార్ ఎక్కడ ఉంటారో అక్కడ మొత్తం ఫన్ ఉంటుంది. మొత్తం జాలీగా, కామ్గా, ఫన్గా పని చేస్తూ ఉంటాము. అండ్ హీ ఈజ్ లైక్ ఫన్నీ గాయ్. ఎప్పుడూ జోక్ చేస్తూనే ఉంటారు అండ్ కామ్గా, కూల్గా పని చేస్తూ ఉంటారు. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ బ్లాగ్లో చూస్తూనే ఉంటారు. ఓకేనండి, చూసారు కదా మా షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, మా హడావిడి, మా కో ఆర్టిస్టులు అందరూ కూడా మాట్లాడారు మీతోటి. ఎనీవే ఇలాగే సందడిగా ఉంటుందమ్మా ప్రతి షూటింగ్లో కూడా. ఇంకొక మంచి మంచి వ్లాగ్స్ ఇలాగే డిఫరెంట్గా చేద్దాం. ఎప్పుడు ఒంటరిలాగానే అయిపోతున్నాయి కదా అని నేనే ఇలా చేయడం జరిగింది. అనుకుని ఒకసారి షూటింగ్లో ఎలా ఉంటాం ఏంటి, ఎనీవేరా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బాయ్.